పోయేది తెలుస్తుంది కాదు మన జీవితంలో ఇప్పుడు ఏదైనా మాట్లాడుకున్నా ఏదైనా మనం కాన్వర్సేషన్ చేసినా ఏదైనా అది అవుతుంది అలాంటిది సినిమాలో జరగడం డేజావులాగా ఉంటుంది అది అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే డేజావు బ్యాడ్ అయితే డేజాపు అండ్ మన సినిమాలో మనం రాసుకున్నది మనం ఆల్రెడీ షూట్ చేసేసి ఏదో తర్వాత ఏదో మన లైఫ్లో జరిగితే ఇదేంట్రా అని ఒక కంపారిజన్ డ్రా చేస్తాం కదా యాస్టీస్గా అయి ఉండకపోవచ్చు బట్ సిమిలర్గా ఏదైనా ప్రస్తుతానికైతే అవ్వలేదు దేవుడి దయ వల్ల నీకైందా కృష్ణ టిల్లుడు మనోడికి అవుతాయి ఇట్లాంటి అన్ని ఐటమ్ పనులు అన్నీ కదా అదేలా నా పిలిచి మరీ ఇజ్జత్ తీయండి నేనే మరి అన్నా నా విశ్వాసం నేను ఎంత చాలా క్రియేటివ్ క్వశ్చన్స్ అడుగుతుంటాను వెళ్తే అలా బాడీ దొరకటాలు లేదు సార్ లేదు సార్ పాతి పెట్టడాలు లేదు సార్ లేదు ముద్దు పెట్టడాల వరకు అయి ఉంటుంది సెలవు దేవరా సరే కొంచెం దేవరా చేసిందంతా చేసి మళ్ళీ లాస్ట్కి దేవరా 27 సెప్టెంబర్ రిలీజ్ ఇంకేముందన్న చెప్పండి బాగా కష్టపడిన సీక్వెన్స్ ఏది మీరు బాగా ఇరిటేట్ అయిపోయి కోపం వచ్చి కాదు కానీ ఇరిటేట్ షూటింగ్ నేను రాను ఇంకా నేను అదే చెప్పబోతుంటే మధ్యలో ఆపిండు నీ మ్యాటర్లోకి వచ్చి మేనిఫెస్టేషన్ నువ్వు వచ్చినావు మళ్ళీ ఆయన అక్కడి నుంచి అక్కడ డ్రై లైఫ్ నువ్వు హైలైట్ లైఫ్ డ్రై లైఫ్ లో వెళ్తుంది ఇక్కడ మొత్తం అది అట్లా కాదు కరెక్ట్ ఎక్కడ ఉన్నాం గోవాలో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి బీపీ పెరిగిపోయింది నాకేందంటే అది నువ్వు అన్నావు కదా మేనిఫెస్టేషన్ ఇట్లాంటివి గలీజ్ పనులన్నీ అయితాయి నాకు వేడి చచ్చిపోతున్నాము సముద్రంలో అలా నవ్వుకుంటూ ఉండాలి కానీ వేడి తొబ్బేస్తుంది అంటే ఇంకా పైన అట్లా అట్లా లిట్టలు కట్టుందంటే వర్షం ఇక నిప్పున వర్షం కురిపిస్తుంది సూర్యుడు పైకి అట్లా కూర్చుని పక్కనే ఒక రూమ్ పెట్టిండ్రు ఏసీ ఉంది అందులో శివా పోతా ఇంకా ఒక్క షాట్ అన్నా పోతా నేను చచ్చిపోయేలా ఉన్నాను నేను నాకు ఒక్క సెకండ్ నిజంగా ఇంకా అబ్బాయి ప్రంతి పిల్లలు ఏమైంది నా జీవితం ఏంది నేను చచ్చిపోతానా అని అయిపోయింది ఓకే అన్నారు ఇక అక్కడే లుంగి ఇట్లా తీసి అఫ్కోర్స్ షార్ట్స్ ఉన్నాయి ఆ షార్ట్స్తో పరిగెత్తిన లోపలికి పరిగెత్తి వెళ్ళి తలుపు అట్లా వేసుకోగానే ఒక్క సెకండ్ చల్లగా ఉండింది బతికినాన్రా అని చెప్పి ఆ తలుపు వేసి అట్లా బెడ్ మీద అలా పడ్డాను కరెంట్ పోయింది సారీ నవ్వద్దు నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు మీకు కూడా రావద్దు నిజంగా నాకు కరెంట్ పోయి నేను ఇంకా ఫోను